అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, ఈ మధ్య కాలంలో చాలామంది చెల్లెళ్ళు గానీ, తమ్ముళ్ళు గానీ కొంతమంది నాతో షేర్ చేసుకున్నటువంటి వర్డ్స్‌లో నుంచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అవేంటంటే, "అన్నయ్య, నేనేం తప్పు చేయలేదు. కానీ నా గురించి నేను లేనప్పుడు అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అవన్నీ ఎవరి ద్వారానో నేను విన్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది" అని షేర్ చేసుకోవడం నేను విన్నాను. అయితే ఒక విషయాన్ని గమనించండి. మన గురించి పబ్లిక్ అనేక రకాలుగా మాట్లాడుకునే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వాటికి 2 కారణాలు ఉంటాయండి. 2 కారణాలు ఉంటాయి. ఆ 2 కారణాలు ఏంటంటే, ఏదైనా గానీ ఒక మంచి పని మనం చేసి ఫేమస్ అయ్యి ఉండాలి. లేదంటే ఏదైనా ఒక చెడు కార్యం చేసి మనం ఫేమస్ అయ్యి ఉండాలి. అల్టిమేట్ రీజన్ ఏంటంటే, మనకి పబ్లిసిటీ బాగా వచ్చుండాలి. అది మంచి పని ద్వారా అవ్వచ్చు, చెడు పని ద్వారా అవ్వచ్చు. అప్పుడు మాత్రమే మన గురించి అనేక మంది మాట్లాడుకుంటారు. ఆ అనేక మంది మాట్లాడుకునే మాటల్లో కొన్ని మనం చేయనటువంటివి మాట్లాడుకుంటారు. కొన్ని మనం చేసినటువంటివి మాట్లాడుకుంటారు. దానికి ఎక్కడ కనబడుతుంది బైబిల్‌లో అని మనం చూస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయం మనం చూసాం అనుకోండి, 14వ వచనం మనం చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గురించి విని, బాప్తిస్మమిచ్చి యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపములవుచునని చెప్పెను. ఇతరులు ఈయన ఏలియా అనియు, మరికొందరు ఈయన ప్రవక్త అనియు, ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని, హేరోదు ఏమంటున్నారండి, నేను తలగొట్టించిన యోహానే అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడని చెప్పాను. కనుక మీరు బాగా ఆలోచించినట్లయితే ప్రియులారా, కొంతమంది హేరోదు అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారు. యేసుప్రభువు గురించి యేసుప్రభువుగా మాత్రం ఎవరు అనుకోవట్లా. ఎందుకనగానే రీజన్ మనకు కనబడుతుంది. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక. నీ గురించి కూడా మాట్లాడుకుంటున్నారంటే యూ హ్యావ్ టు ఇమాజిన్ దట్ నువ్వు ఒక మంచి పేరు సంపాదించుకున్నావు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది, నీవు మంచి చేశావా చెడు చేశావా అనేది నీకు దేవునికి తప్ప, నీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా సగం సగం మాత్రమే తెలిసి ఉంటుందండి. కానీ నీకు దేవునికి మాత్రం పరిపూర్ణంగా తెలిసి ఉంటుంది. మీరు చేసినటువంటి కార్యం కనుక గుడ్ థింగ్ అంటే, మీరు మంచి పని చేసి ఉంటే కనుక మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా వాళ్ళందరికీ మనం వెళ్ళిపోయేసి ఐ యామ్ ద గుడ్ వన్ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పరిస్థితులు ఏర్పడినప్పుడు తప్పకుండా మనం నిరభ్యంతరంగా మనం చేసినటువంటి వాటిని మనకు చెప్పుకోవచ్చు. అయితే ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. నువ్వు 10 మందిలో, 100 మందిలో, 1000 మందిలో, 1,00,000 మందిలో మంచివాడవని నిరూపించుకోకపోయినా కానీ ఒక విషయం గమనించండి, దేవుడు మాత్రం నిరంతరం మీ హృదయాన్ని చూస్తున్నారు. సో మీరు మంచి చేశారు కదా, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేస్తుండే మీ గురించి అనేక రకాలు మాట్లాడుకుంటుంటే, ఆ తప్పుని ఇమీడియట్గా దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, వాటిని విడిచిపెట్టండి. మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. ఆయన మీ యందు కనికరపడే విధంగా మీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కూడా ఆయన పాదాల చెంత పెట్టి క్షమాపణ అడగండి. మీరు మంచి పని చేశారా, అయితే దేవుడి యొక్క వాక్యం మనకి ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది. అదేంటంటే, నా నిమిత్తమే జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించండి. ఎందుకంటే మీ యొక్క ఫలం రెట్టింపు అవుతుంది. దేవుడు మీకు చక్కటి జీతాన్ని సిద్ధపరిచారు, చక్కని ఆశీర్వాదాలను సిద్ధపరిచాడు, చక్కని మేలులను మీ కొరకు సిద్ధపరిచారు. కనుక అవన్నీ మనం పొందుకుంటాము. ఈ మధ్యలో రాంగ్ స్టెప్ తీసుకొని అనవసరంగా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళకండి. మనం మంచి పనులు చేశామా చాలు, మనం మంచి చేసామా, అది వాక్యానుసారంగా ఉందా, దేవుని చిత్తానికి అనుకూలంగా ఉందా, దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన పని చూశారు, దేవుడు మన హృదయాన్ని చూస్తున్నారు, దేవుని దృష్టికి మనం నిర్దోషిగా ఉన్నాం, చాలండి, ఇంకేమవుద్దండి. కనుక తప్పు చేసావా, తప్పు చేయటం వల్ల అనేక మందిలో నీ పేరు బాగా పబ్లిసిటీ అయిపోయిందా, అయితే వెంటనే అనేక మందిలో క్షమాపణ చెప్పావా లేదన్నది సెకండరీ థింగ్ అండి. కానీ ప్రైమరీగా దేవుని సన్నిధిలోకి రండి, ఆయన సన్నిధిలో మోకరించండి, మీరు చేసినటువంటి అతిక్రమములను ఒప్పుకోండి, వాటిని విడిచిపెట్టండి. ఆయన ద్వారా ఆయన యొక్క కనికరాన్ని మీరు పొందుకోండి, తప్పకుండా ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు అర్థమైన మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాను. ప్రతి ఒక్కరు తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, అనేకమైనటువంటి లోతైన మర్మాలు తండ్రి ఈ డైలీ డివోషన్ ద్వారా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు ప్రభా. తండ్రి, మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. డైలీ డివోషన్స్ తండ్రి ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభా, చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి. ఈ డివోషన్స్ తండ్రి
ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో ప్రభా, షేర్ చేస్తున్నటువంటి ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారం జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో తండ్రి బలపరచండి. మీ నామ మహిమార్థమే తండ్రి మీ చిత్త ప్రకారంగా తండ్రి దీవించండి ప్రభా. వారి కుటుంబాలు తండ్రి ఎటువంటి సమస్యల్లో ప్రభా కృంగిపోకుండా మీ కృపలో తండ్రి బలము తెచ్చుకుని ముందుకు సాగే ధన్యతను దయచండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి దేవా. ఈ యొక్క జేసీ చర్చ్ అనే పరిచర్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ నామ మహిమార్థమే తండ్రి ఇంకెన్నో గొప్ప కార్యాలు చేసే ధన్యతను తండ్రి దీనుండి నేను నాకు తండ్రి మీరు అనుగ్రహించండి తండ్రి. ఈ పరిచర్యలో పాలి భాగస్తులు అవుతున్న ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.